ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వాడే వాళ్ళకు కూడా ఆ బ్రౌజర్ గురించిన కొన్ని రహస్యాలు తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైర్ ఫాక్స్ అంటే ఏంటి? నిప్పుల నక్క అనుకుంటారు చాలామంది. ఎప్పుడైనా ఫైర్ ఫాక్స్ లోగోని క్లోజ్గా చూసారా? అక్కడ మనకు కనిపించేది నక్క రూపమే. మరి భూగోళాన్ని చుట్టుముట్టి ఉన్న ఒక ఎర్రటి నక్కలా ఉంటుంది ఆ ఫైర్ ఫాక్స్ లోగో. కానీ నిజానికి ఫైర్ ఫాక్స్ అంటే నక్క కాదని మీకు తెలుసా? అసలు ఫైర్ ఫాక్స్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపిస్తాయి. ఈ 150వ మైలురాయి సందర్భంగా వాటిని జస్ట్ అలా గుర్తు చేసుకుందాం. చాలా మందికి తెలియకపోవచ్చు గానీ ఫైర్ ఫాక్స్ వెనక ఒక సినిమాటిక్ హిస్టరీ ఉంది. నిజం. అసలు ఫైర్ ఫాక్స్ ప్రారంభమైన కథే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1990 కాలంలో వెబ్ ప్రపంచానికి రారాజుగా ఉండేది నెట్స్కేప్ నావిగేటర్. అప్పట్లో బ్రౌజర్ అంటే అదొక్కటే. కానీ విండోస్ ఓనర్ అయిన మైక్రోసాఫ్ట్ అప్పుడే బ్రౌజర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బ్రౌజర్ ప్రపంచాన్ని తమ గ్రిప్లోకి తెచ్చుకోవడం కోసం వాళ్ళు తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్ని ఫ్రీగా ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఇటు చూస్తే నెట్స్కేప్ అనేది చిన్న సంస్థ. అందువల్ల ఫ్రీగా బ్రౌజర్ని పంచిపెడితే సంస్థ నడవదు. కానీ అటు జనం కోణంలోంచి చూస్తే ఓ పక్క డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన నెట్స్కేప్, మరో పక్క ఫ్రీగా వచ్చే ఎక్స్ప్లోరర్. ఇంకేముంది, చాలా మంది యూజర్లు నెట్స్కేప్ వదిలేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి మారిపోయారు. జనరల్ గా పెద్ద కంపెనీలు ఇదే చేస్తాయి. ఫ్రీ పేరు చెప్పి జనానికి కొన్ని టూల్స్ అలవాటు చేస్తాయి. తరువాత వాళ్ళ పర్సనల్ డేటాను దొంగిలించి దాంతో వ్యాపారం చేస్తాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫ్రీ అనేసరికి నెట్స్కేప్ నావిగేటర్ మార్కెట్ పడిపోయింది. ఆ దెబ్బకి నెట్స్కేప్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే వ్యాపార పరంగా కంపెనీ ఓడిపోయినప్పటికీ నెట్స్కేప్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమ బ్రౌజర్ కోడ్ని అందరికీ అందుబాటులోకి ఉంచేసింది. ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు అంటూ ఓపెన్ సోర్స్ గా మార్చేసింది. మొజిల్లా అనే ఒక కొత్త కమ్యూనిటీని స్టార్ట్ చేసింది. మొజిల్లా అనేది లాభాపేక్ష లేని సంస్థ. వీళ్ళకి జనం దగ్గర నుండి డబ్బు సంపాదించాలనే ఆశ లేదు. వీళ్ళు కోరుకునేదల్లా జనం ప్రైవసీ. ఇంటర్నెట్ అనేది అందరికీ స్వేచ్ఛగా అందాలి అనేదే వీళ్ళ ఆదర్శం. వీళ్ళు అందుకోసమే పనిచేస్తారు. ముందు బ్రౌజర్ని ఫ్రీగా రుచి చూపించి తరువాత జనం డేటా దొంగిలించే అనైతిక కార్యక్రమాల్లో వీళ్ళు చెయ్యరు. మొజిల్లా వాళ్ళు మొదట్లో ఫీనిక్స్ అనే పేరుతో బ్రౌజర్ని తయారు చేశారు. ఈ పేరుకి కూడా ఓ కారణం ఉంది. ఫినిక్స్ అంటే బూడిద నుంచి పుట్టిన పక్షి అని విదేశీ పురాణాలు చెబుతాయి. చనిపోయిన నెట్స్కేప్ నుంచి పుట్టినది కాబట్టి ఆ అర్థం వచ్చేలా ఫినిక్స్ కి పేరు పెట్టారు. కానీ కాపీరైట్ పరంగా కొన్ని కంపెనీల నుంచి అభ్యంతరాలు రావడం వల్ల పేరు మార్చాల్సి వచ్చింది. ముందు ఫైర్ బర్డ్ అని పేరు పెట్టారు అన్నారు. ఫైనల్ గా 2004లో ఫైర్ ఫాక్స్ అనే పేరు ఫిక్స్ చేశారు. ఇక్కడే అసలైన తమాషా ఉంది. సాధారణంగా ఫైర్ ఫాక్స్ అంటే నిప్పుల నక్క అని అనుకుంటారు చాలా మంది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లోగో చూసినా అదే నిజం అనిపిస్తుంది. కానీ ఫైర్ ఫాక్స్ అంటే నక్క కాదు. హిమాలయాల్లో ఉండే ఒక రకమైన ఎర్రటి పాండాని ఫైర్ ఫాక్స్ అంటారు. కాబట్టి అది నక్క కాదు, పాండా. పేరులో ఫాక్స్ అని రావడం వల్ల లోగో డిజైన్ చేసేటప్పుడు మాత్రం నక్క షేప్ తీసుకొచ్చారు. అందుకే ఫైర్ ఫాక్స్ లోగో భూగోళాన్ని చుట్టుముట్టి ఉన్న ఒక ఎర్రటి నక్కలాగా కనిపిస్తుంది. కానీ ఆ పేరుకి అసలు అర్థం మాత్రం ఎర్ర పాండా అనే. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ మార్కెట్లోకి వచ్చి రాగానే సక్సెస్ అయింది. అంతవరకు ఫ్రీ అనే ట్యాగ్ తో వచ్చిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కొంతకాలం మాత్రమే జనాన్ని ఆకర్షించింది. కొద్ది కాలం దాన్ని వాడగానే జనం విసిగిపోయారు. ఇప్పుడు నెట్స్కేప్ నుంచి వచ్చిన ఫైర్ ఫాక్స్ కూడా ఫ్రీ కావడంతో జనం మళ్ళీ ఇటు చూశారు. ఫైర్ ఫాక్స్, ఎక్స్ప్లోరర్ రెండింటినీ పోల్చి చూసినప్పుడు ఫైర్ ఫాక్స్ అనేది జనానికి అద్భుతంలా కనిపిస్తుంది. కేవలం 9 నెలల్లోనే 6 కోట్ల మంది ఫైర్ ఫాక్స్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు. అలా మొదలైంది ఫైర్ ఫాక్స్ ప్రస్థానం. వెబ్ బ్రౌజింగ్ చరిత్రలో మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజానికి మొదటిసారి ముచ్చమటలు పట్టించిన ఘనత ఫైర్ ఫాక్స్ దే అని చెప్పాలి.